సిరీస్ స్టార్ట్ చేశాక అనవసరంగా స్టార్ట్ చేశాను అనిపించింది. ఎందుకు ఇంత అడల్ట్ కంటెంట్ ఉంది, అట్లాగే రిలేషన్షిప్ డ్రామా అండ్ మర్డర్ మిస్టరీ ఎప్పుడైతే మనకి స్టోరీలో రివీల్ అవుతుందో అప్పటి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడెక్కడ వచ్చే అడల్ట్ కంటెంట్ కూడా స్టోరీలో స్ట్రాంగ్ కనెక్షన్స్ అయితే బిల్డ్ చేస్తాయి. స్టోరీ అంతా ఒక చిన్న స్మాల్ టౌన్ లో స్టార్ట్ అవుతుంది. స్టోరీ మొత్తం అక్కడే రన్ అవుతుంది. అన్నా ఆండ్రాస్ ఈవిడ చుట్టూనే స్టోరీ అంతా తిరుగుతుంది. ఈవిడ ఒక న్యూస్ రిపోర్టర్. జాక్ అనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. జాక్ కి ఫ్యామిలీ ఉండదు, కానీ అన్నా ఆండ్రోస్ కి ఒక మదర్ ఉంటారు. వీళ్ళిద్దరికి ఒక పాప పుడుతుంది. ఆ పాప హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోతుంది. చనిపోవటం వల్ల వీళ్ళిద్దరికి మధ్య వచ్చిన ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ తో వీళ్ళిద్దరూ దూరంగా ఉంటారు. పాప తన నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని అన్నా ఆండ్రస్ వాళ్ళ మదర్ కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. ఈ స్టోరీ ఇలా ఉంటే 1 year తరువాత న్యూస్ రిపోర్టర్ జాబ్ ఏదైతే ఉందో తన జాబ్ కోసం తన బాస్ ని వెళ్ళగలరు. ఆ ప్లేస్ లో ఆల్రెడీ వేరే ఒకరు ఉండటం వల్ల దీనికి క్రైమ్ డిపార్ట్మెంట్ లో న్యూస్ కవర్ చేసే ఉద్యోగాన్ని అయితే దీనికి ఇస్తారు. మరో పక్కన జాక్ ఇతను ఒక డిటెక్టివ్. నిన్న నైట్ తనతో శృంగారంలో పాల్గొన్న అమ్మాయి సేమ్ అదే ప్లేస్ లో చనిపోయి ఉంటుంది. అది కూడా ఒంటి మీద 40 కత్తిపోట్లు ఉంటాయి. ఇంత దారుణంగా తనని ఎవరు చంపారనేది తనే ఆ ప్లేస్ కి వెళ్లి చెక్ చేస్తాడు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే తను నైట్ అవుతున్న టైంలో తన మాజీ భార్య ఈ సీన్ అంతా చూస్తుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన జాక్ అక్కడ తనకు సంబంధించిన ఎవిడెన్స్ ఏవైతే ఉందో దాన్ని అంతటిని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో తన ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. తన భర్త అక్కడ ఇంకో ట్విస్ట్ ఇస్తాడు. మీరిద్దరు ఇంటరాక్ట్ అవటం నాకు తెలుసు అని చెప్పని మరో ట్విస్ట్ ఇస్తాడు. మైండ్ పోతా ఉంటుంది కొన్ని సీన్లు అయితే. తన భర్తతో కలిసిందని అన్నా ఆండ్రోస్ అమ్మాయిని చంపేసిందా, తన భార్య వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన విషయం తెలిసి భర్త చంపేశాడా, ఎవరు చంపారనేది అస్సలు అర్థం కాదు మనకి. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే సేమ్ అదే సిటీలో ఇంకొక హత్య జరుగుతుంది. ఈ జరిగే హత్యలన్నిటికీ ఒక కామన్ లింక్ ఉంటుంది. వీళ్ళంతా కూడా ఒకే స్కూల్లో చదివిన ఫ్రెండ్స్. దీన్ని జాక్ ఎలా ఛేదించాడు, ఏం జరిగింది అనేది మీరు సిరీస్ చూసి తెలుసుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనకు వచ్చే డౌట్స్ అన్నిటికీ లాస్ట్ ఎపిసోడ్ ఒకటి ఆన్సర్ చెప్తుంది. చాలా బాగుంటుంది. కానీ సిరీస్ చాలా స్లోగా రన్ అవుతుంది. సిరీస్ మనకి నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది తెలుగులో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు.